24 న్యూస్ కి స్వాగతం. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఎంపీడీఓ బడే రాజేశ్వరరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 38 రకాల పనులను నిర్వహించడం జరుగుతుందని, వాటిలో గ్రామానికి అవసరమైన ప్రతి పనిని గ్రామ సభలో చర్చించుకుని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని తెలిపారు. గ్రామ సభ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో దాదాపు 3,76,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో కళ్యాణ మండపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన మంచినీటిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొదిరెడ్ల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ అనంతలక్ష్మి, ఎంపీటీసీ మమత, మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, ఎంఆర్ఓ చిరంజీవి, పంచాయతీ సెక్రటరీ, గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి మన ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. నాకు రైతు కలగా చక్రధర్ చెప్పాడు, ఏమో మా పొంతకి చాలా ఇబ్బందిగా ఉంది, పిండి బత్తలు కూడా పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా ఓరి టెస్ట్ కానీ ఏదైనా ఉంటే కొంచెం వేస్తే మాకు బాగుంటుందని చెప్పేసాను. నేను చెప్పాను, శాసనసభ్యులు గారు గ్రామ సభ ద్వారా గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి నాకు తెలుసుండి గతంలో కూడా నెహ్రూ గారి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు పోయడం జరిగింది. కాలువలు బాగుపడాలన్నా, రైతుకి ఇబ్బంది లేకుండా జరగాలన్నా మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు వస్తే కాలువలో ఎక్కడ కూడా తుప్పలు కొట్టడం కానీ, పూడికి తీయడం కానీ అటువంటి ఏమీ జరగలేదు మన ఊళ్ళో, మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి. కొత్తగా పుంతలు ఉన్నాయి, పుంతలు ఆక్రమించుకున్నటువంటి పుంతలు ఉన్నాయి. కాడికొట్టి కానివ్వండి, లేకపోతే భువనగిరి కాశీశ్వరం నుండి వైఎఫ్సి కాలువ నుంచి తిన్నగా సోమరాయణపేట వెళ్ళే కాలువ కానీ అన్ని కొత్తగా సర్వే చేసి గుర్తించి రైతులకి, రైతు కూలీలకి, అలాగే ఈ మ్యాండేట్స్ పెరిగేలాగా పనిదినాలు గుర్తించి సిమెంట్ రోడ్లు ఎన్ని మీటర్లు కావాలి, డ్రైన్స్ ఎన్ని మీటర్లు కావాలి, వ్యవసాయానికి కావాల్సినటువంటి నీరుని ఏ రకంగా సాధించాలి, ఎలక్ట్రికల్ బల్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తెచ్చుకోవాలి, సమగ్రమైనటువంటి గ్రామ రిపోర్ట్ అంతటిని కూడా మన ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా చెప్పండి. మనం ఎన్ని పని దినాలను పెంచుకోగలిగితే ఆ పని దినాలను బట్టే వర్క్ కాంపోనెంట్ నిధులు వస్తాయి. ఆ వచ్చినటువంటి వర్క్ కాంపోనెంట్ నిధులతోటే మనం ఈ పనులు చేసుకోవాలి యాజ్ పర్ నామ్స్, ఎన్ఆర్జీఎస్ నామ్స్ అంటే. కానీ ఆ విధానంలో వెళ్తే ఇక్కడ మన ఆకలి తీరడం 100 సంవత్సరాలు పడుతుంది. జనాభా తక్కువ, పని దినాలు తక్కువ ఉంటాయి, అవసరాలు చెప్తే చాలా ఎక్కువ ఉన్నాయి.
ఇది ఎన్ఆర్జీఎస్ నుంచి తెస్తానా, స్పెషల్ గ్రాంట్ నుంచి తెస్తానా, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తెస్తానా? ఈ ఆలోచన మీకు అవసరం లేదు. ఒక ప్రణాళికాబద్ధంగా గతంలో ఏ రకంగా అయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీ అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్ళాను, అదే రకంగా మళ్ళీ 3,70,00,000 రూపాయల నిధుల్ని మీకు తెచ్చి మీ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇక్కడ గ్రామ సభల యొక్క ప్రాధాన్యతను కూడా ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. అసలు ప్రభుత్వాలు ఈ గ్రామ సభలు నిర్వహించడానికి గల కారణం ప్రజల యొక్క అవసరాల్ని ఆలోచనల్ని బట్టి ప్రభుత్వాలు పనిచేయాలి అనేటటువంటి విధానంతో ఈ గ్రామ సభల నిర్వహణ ఉంటుంది. గ్రామ సభల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఏం పడదో మా పర్లేదు పెడితేనే విధంగా ఉంది. గ్రామం అంతా కూడా ఇక్కడికి వచ్చారు తమ్ముడు. అయితే కూర్చున్నప్పుడు నేను చెప్పినటువంటి ఉపన్యాసాలకు తప్ప మీకున్నటువంటి అవసరం సంస్కృత కార్యకర్తగా ఏ పని ఈ సభను మీరు ఉపయోగించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చదివాను ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు సెక్రటరీ గారు కానీ మన మేడం ఏం పెద్ద పేరు కుమారి కానీ మళ్ళీ వర్క్స్ అన్ని చదువుతారు. చదివి మీ అందరితోటి కూడా ఆమోదం తీసుకుని ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతారు. అయితే ఇందులో కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని అవసరం లేని పెట్టచ్చు. అవసరం లేని శాంక్షన్ వచ్చినా ఏం ఇబ్బంది లేదు మనకి. అవసరం ఉంటే చేసుకుంటాం, లేదనుకుంటే దాన్ని పక్కా పెడతాం. మర్చిపోయిందంటే ఇందులో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని చెప్తే నువ్వుగా బాధపడతాడు, శుభ్రం ఏమనుకుంటాడు, అయిపోయిన తర్వాత ఏమనుకుంటారో మాకు రేపు రాదు. ఇవాళ పెట్టుకుంటేనే వస్తాయి. కాబట్టి ఈ గ్రామ సభను సక్రమంగా వినియోగించుకోవాలి. దీంట్లో కూడా మీరు ఇవాళ అవసరం అనుకుంటే ఎంఆర్ఓ గారు ఉన్నారు, అక్కడ మీ సచివాలయ సిబ్బంది ఉన్నారు, మీ సెక్రటరీ ఉన్నాడు. ఒక ఎన్ఆర్జీసీ వర్క్స్కే మీరు పరిమితం కావాల్సినటువంటి పని లేదు. రేషన్ కార్డు కావాలన్నా చెప్పుకోవచ్చు, పెన్షన్ కావాలన్నా చెప్పుకోవచ్చు. మీకు 2 మాసాలు కూడా పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చాం గత ఎన్నికల ముందు. అది ఇంకా జీవో రాలేదు. దాని మీద కూడా రానటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఇవాళ మీరు ఎండిఓ గారికి చెప్పుకోవచ్చు. అవన్నీ పనులలో చర్యలు తీసుకోబోతున్నాం, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే ఈ గ్రామ సభలో మీరు చెప్పుకోవచ్చు. వాళ్ళు నోట్ చేసుకోవాలి అధికారులు. ప్రతి వాళ్ళు అజ్జయ్య ఇచ్చేకల్లా, ఎందుకంటే మీ దగ్గర ఎవరి దగ్గర తెలకాయతం లేదు. ఎవరు గారు ఉపన్యాసం చెప్తారు, తప్పట్టు కూడా ఇంటుంటారు, వెళ్ళిపోతాడు అనుకుని వచ్చి ఉంటాం. అందుకు అది వాళ్ళ వస్తా. ఈవేళ మీ సమస్యలన్నింటినీ కూడా సంగ్రహించి గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పలరాజు గారు, సభాధ్యక్షురాలు, సర్పంచి అనంతలక్ష్మి గారు, ఎంపీటీసీ మమత గారు, నాకు మీకు అందరికీ అత్యంత ప్రియపాత్రుడు, నాకు పుత్ర సమానుడు,
సుబ్బారావు గారు, కృష్ణవరం సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్ఆర్జీసీ అధికారులు, అలాగే పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు సుమారైంది. ఒక చిత్తశుద్ధి పాలకుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ముందస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, అతనికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి. గతంలోనే జరిగాయి. ఎన్ఆర్జీఎస్ గ్రామ సభ జరగకపోలేదు, జరుగుతాయి. ఎప్పుడో ఒకసారి సభ పెట్టడం, అమ్మ అనిపించుకోవడం, అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23వ తారీఖునే ఉదయం 10 గంటలకు ప్రారంభించుకుని సాయంత్రం 5 గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి. ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు, ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకుని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించుకోవాల్సినటువంటి నిధులకు కూడా దిక్చూచి కావాలి ఈ గ్రామ సభలు అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ఈ సభలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం చూసుకుంటే మరి ఇక్కడ ఈ గ్రామాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. 3,70,00,000, 76 లక్షలు, మళ్ళీ 6 లక్షలు ఎక్కడ చేస్తామని చెప్తున్నట్టు ప్రపోజల్స్ పెట్టారు. సిసి రోడ్లకు వచ్చి 1,12,35,000 రూపాయలు, సిసి డ్రైన్లకు వచ్చి 1,69,03,000 రూపాయలు, ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్కి వచ్చి 8,50,000 రూపాయలు, బిల్డింగ్స్కి వచ్చి 19,50,000 రూపాయలు, గ్రావెల్ రోడ్స్కి వచ్చి 20,40,000 రూపాయలు, లెవెలింగ్ ఆఫ్ లెవెల్ రోడ్స్ 42,40,000 రూపాయలు, అదర్ వర్క్స్కి అదర్ అంటే 3,88,000. అంటే ఎక్కడన్నా ఏదన్నా మర్చిపోతే అందులో పెట్టేసుకుందామని అదర్స్ అని ఉంటాడు. ప్రణాళికలు వేసుకోవడంలో తప్పలేదు. ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంలో ప్రాధాన్యతను బట్టి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఒక్కసారిగా 3,70,00,000 రూపాయలు మనం తేలాం. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ